దేవుని సముఖానికి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు ద్వారా ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియులందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఆత్మీయ కలయిక ఎప్పుడు మనకి ఆనందాన్ని పంచేదిగా ఉండాలి. మనం కలుసుకున్న ప్రతిసారి దేవుని యొక్క మాటలను ధ్యానించి అందులో మనకి అవసరమైనటువంటి మాటలను వినిపిస్తున్న తండ్రి అయినటువంటి మాటలను, వాక్కులను విని అనుసరించేటటువంటి వారంగా, ఆలోచించేటటువంటి వారంగా దేవుని వాక్యం మనకు అర్థం లాంటిదని, అర్థం ముందు నిలబడినటువంటి వ్యక్తి ఎలా తనను తాను సరి చేసుకుంటాడో, దేవుని యొక్క వాక్యం ముందు ఉన్నటువంటి మనందరి బ్రతుకులు కూడా సరిచేయబడేలాగున దేవుని యొక్క మాటలు మనందరి హృదయాలలో చేరి పనిచేయాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు కూడా మనం ఆలోచించబోయేటటువంటి జ్ఞానాంశం, క్రైస్తవుడా, క్రీస్తులో నీవు ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ ప్రశ్నలోనే జవాబు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తులో అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. క్రీస్తులో మరలా నువ్వెక్కడున్నావు అనేటటువంటి ప్రశ్నే మనకి ఇంకా అర్థం కాలేదు. మనకు తెలుసు, ఏదైనా ఒక సమాచారం మనకి రావాలని అంటే నేడున్నటువంటి కాలాలలో టెక్నాలజీని ఆలోచించినప్పుడు నిమిషాల్లో మన ముందుకు గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చేస్తుంది. అదే సహోదరులు ప్రార్థనలో కూడా మనకు వినిపించారు. ఏ వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలన్నా కూడా గూగుల్ అమ్మకి వెళ్ళిపోవాల్సిందే. ఏ ప్రదేశాన్ని గురించి మనం ఆలోచించాలన్నా కూడా గూగుల్ మ్యాప్ ద్వారా మనం దాన్ని పరిశీలన చేయవచ్చు. మనకి ఆ ప్రదేశానికి ఎంత దూరం ఉందో కూడా కిలోమీటర్లతో సహా మనకి లెక్కలేసి తేల్చి చెప్పేస్తుంది నేడున్నటువంటి టెక్నాలజీ. GPS సిస్టమ్ అని ఒకటి వచ్చింది, మనకు తెలుసు. మనం నడుపుతున్నటువంటి వాహనం కానీ, మనం ఎదురు చూసేటటువంటి ఏ వాహనం అయినా కూడా ఈ GPS అనేటటువంటి ట్రాకింగ్ దానికి ఉన్నట్లయితే ఆ రైలు ఎక్కడుందో కూడా ఎక్కడ చేరి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 11 గంటలకు వచ్చేటటువంటి రైలును నువ్వు 10:30కే GPS ట్రాక్ ద్వారా నువ్వు కనుగొంటే ఆ రైలు ఎక్కడ ఉందో కూడా, ఎన్ని నిమిషాలకు నువ్వు అనుకున్న స్టేషన్ రీచ్ అవుతుందో కూడా చాలా సులభంగా చెప్పివేయగలిగేటటువంటి స్థితి ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని వల్ల టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న వస్తువులు లేకపోతే దూరాలు, వీటన్నిటినీ ఎక్కడున్నాయో కనుక్కోవడం అనేటటువంటిది పెద్ద సమస్య ఏం కాదు. అయితే సమస్యల్లా మానవుడిదే. మనకు తెలుసు, దేవునికి మానవునికి ఎప్పుడు విరోధ భావంగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు అంటున్నాడు. ఎంత దూరంగా ఉన్నాయని అంటే అన్నీ అయితే దేవునికి కనెక్ట్ అవుతున్నాయే కానీ ఒక మనిషి మాత్రం కనెక్ట్ అవుతున్నట్లుగా ఏ తరంలో మనం ఆలోచించినా కూడా చాలా ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాడు మనిషి. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడి గురించి ప్రపంచంలో ఉన్న మనుషులు అందరికీ తెలియకపోవచ్చేమో కానీ దేవునికి మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని గురించి తెలుసా అంటే చక్కగా తెలుసు. మనుషులందరూ తండ్రి అయిన దేవుణ్ణి ఎరుగలేదేమో కానీ మనుషులందరూ కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనుషులందరినీ ఎరిగినటువంటి వాడు. ఎలా ఎరిగాడు? మనుషులలో మనం మన పక్కన ఉన్నటువంటి వాడి గురించి మనకు తెలియకపోవచ్చేమో కానీ అలాగే మనకు మన పక్కన ఉన్నటువంటి వాడు మన గురించి తెలియకపోవచ్చేమో కానీ మనుషులలో ఉన్నటువంటి సంగతి మరొక మనుషునికి అర్థం కాదేమో కానీ మనల్ని కన్న తండ్రి, మనల్ని కలుగజేసినటువంటి దేవునికి మాత్రం మన పూర్తి వివరాలు ఆయన సముఖంలో ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతాం మనం అని అంటే, ఒకసారి 139వ దావీదు కీర్తనలో 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, ప్రతి మనుషుని యొక్క ఉద్దేశాన్ని తండ్రి అయిన దేవుడు పరిగణలోకి తీసుకుంటూ
ఎలా చెప్తున్నాడో చూడండి. యెహోవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట. చూసారా? అంటే ఒక మనిషి ఎందుకు కూర్చుంటున్నాడో కూడా దేవునికి తెలుసా? నేను కూర్చుండుట, నేను లేచుట, అంటే నువ్వెందుకు లేస్తున్నావో కూడా తెలిసిపోతుందా? ఎందుకు కూర్చుంటున్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వెందుకు కూర్చుంటున్నావు అన్న సంగతి కూడా దేవునికి తెలిసిపోతుంది. మనకు తెలుసు, మనం రాగానే కుర్చీ ఉందా అని ఎత్తుక్కుంటాం కూర్చోడానికి. ఒకవేళ కుర్చీ లేకపోతే కింద కూర్చుంటాం, ఇంకా కింద కూర్చునే స్థలం లేకపోతే నిలబడుకుంటాం. కూర్చునేది ఎందుకు అన్న సంగతి మనకు అర్థమవుతుంది, కానీ కూర్చున్న తర్వాత కొద్ది నిమిషాలే మనం చెప్పే మాటలు వినడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత కూర్చున్నది ఎందుకు అని అంటే నిద్రలోకి జారుకోవడానికి. ఈ సంగతి నీకు తెలియకపోవచ్చేమో, కానీ మనల్ని కన్న తండ్రికి చాలా బాగా తెలిసే సంగతి. అందుకని నీవు కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే మనకి తలంపులు పుట్టక ముందే అన్నాడు. అంటే రేపు ఎల్లుండు ఎప్పుడో ఒక రోజు తలంపు పుడుతుందేమో, కానీ ఆ ఒక 10 రోజుల తర్వాత పుట్టేటటువంటి తలంపు కూడా ఈ రోజే దేవుని సమకూల ఉందా అంటే ఉంది. అందుకని ఆయన చెప్తున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. అంటే ప్రతి మనుషుని కూర్చున్నటువంటి అవగాహన ఆలోచనలతో సహా, ఏది కలిగినటువంటి ఆలోచనలు కాదు, కానీ కలగబోయేటటువంటి ఆలోచన విషయంలో కూడా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఓ రికార్డు మెయింటెనెన్స్ ఉందా అని అంటే ఉంది. అందుకని ఆయన చెప్తున్నాడు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుతున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. బహుశా రేపటి దినమే అనుకుంటాను ఈ ప్రాంతానికి ఎవరు వస్తున్నారు చూసారా? అంటే జగన్ యొక్క రాకడ దాదాపుగా ఓ నెల ముందే ఖరారైనా రాబోయేటటువంటి ముందు రోజుతో సహా, ఆయన వచ్చేటటువంటి ఆ ముందు క్షణాలతో సహా మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ దిగాలి, ఆయన ఎక్కడ కారు ఎక్కాలి, ఆయన ఏ రూట్లో రావాలి, ఆయన నిలబడి మాట్లాడేటటువంటి స్థలం అంతా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతుందని అంటే ఓ ఇంటెలిజెన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తారా అంటే పరిశీలన చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని మాట కదా, ఒక అధికారి తాను రాబోయేటటువంటి రూట్ మ్యాప్, తాను నిలబడి మాట్లాడేటటువంటి ఓ స్థలం ఎంతగా పరిశీలన చేయబడుతున్నటువంటిది అని అంటే ప్రతి మనుషుని యొక్క ఆగమనం, ఆ మనుషుడు వచ్చినటువంటి స్థితి, ఆ మనిషి కూర్చుండేటటువంటి పరిస్థితి, ఆ మనిషి లేచేటటువంటి స్థితి, ఇది ఎందుకు జరుగుతుందో అనేటటువంటి విషయాన్ని తండ్రి అయిన దేవునికి ముందుగా అర్థమవుతుందని అంటే అర్థమవుతుంది. అందుకని ఆయన చెబుతూ, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఓ మాట ఇంకా పూర్తి కాకముందే నువ్వు ఏదో చెప్పాలనుకునేటటువంటి స్థితి ఒకవేళ నీలో ఉన్నా నువ్వు ఏం చెప్పబోతున్నావు అన్న సంగతి కూడా దేవుని సమూహంలో ఉంది. అందుకనే హెబ్రీలో ఆయన కంటికి కనపడని స్పష్టం ఏదైనా నువ్వు కలదా అనేటటువంటి ప్రశ్నను కూడా మనకు వేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అయితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇదే 139వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఇంకా దేవుడు అడ్వాన్స్ గా వెళ్ళిపోయి ఎక్కడికి వెళుతున్నాడు అని అంటే, నువ్వు ఏదో పుట్టిన తర్వాత నువ్వు పెరిగి పెద్దవాడే నువ్వు కూర్చునేయడం, నువ్వు లేయడం, నువ్వు ఆలోచనలు మాట నీ నోటికి రాకముందు వినేటటువంటి ఇలాంటి ఒక చర్యలు మాత్రమే కాదు, అసలు వీటన్నిటినీ జరిగించక ముందు మన పరిస్థితి ఏంటి? తల్లి గర్భంలో పిండము అంటే ఓ ఆకారము లేనటువంటి స్థితి. అవును, ఓ ఆకారము లేనటువంటి స్థితిని కూడా దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడా అని అంటే అదే మాట చెప్తున్నాడు. నేను పిండమునై ఉండగా
నీ కన్నులు నన్ను చూచెను. అంటే మనిషి నేను ఇంకా శరీరంలోకి రాకముందు, ఇంకా శరీర ఆకృతే నాకు ఏర్పడినప్పుడు అక్కడి నుంచే నన్ను ఏం చేస్తున్నాడు దేవుడు అని అంటే చూస్తూనే ఉన్నాడు. ఏమిటువంటి వాళ్ళరా, శరీరాన్ని కలిగిన తర్వాత చేసేటటువంటి క్రియలు కానివ్వండి, శరీరం రాకముందు ఉన్నటువంటి స్థితి కానివ్వండి, తండ్రి అనేటువంటి దేవుని సముఖంలో చాలా క్లియర్గా దేవునికి ఉందా అని అంటే ప్రతి మనిషి పట్ల ఇలాంటి వైఖరి దేవుని దగ్గర ఉందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇలా దేవుని యొక్క స్థితిని, మనుషుల యొక్క పరిస్థితిని ఆలోచిస్తున్నామని అంటే, నువ్వు ఎక్కడున్నావు అన్న ప్రశ్నను మనం ఆలోచించాలని అంటే అదేదో దేవుడికి తెలియనటువంటి ప్రదేశంలో దాక్కుని ఉన్నాము, ఆ అడ్రస్ మనం చెబితేనే ఆయన తెలుసుకోవాలన్న స్థితి మాత్రం కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేను ఓనాడు పిలిచి, మోషే, ఇశ్రాయేలులను నా ప్రజలను నువ్వు ఐగుప్తు బానిసత్వం నుంచి నువ్వు ఎక్కడికి తీసుకురావాలి? కనాను దేశంలోకి తీసుకువెళ్ళాలి. ఇది నీకు ఇవ్వబడినటువంటి టాస్క్. అసలు ఈ కార్యక్రమం చేయడానికే నేను నిన్ను పిండముగా ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమం ఇది. తల్లి గర్భంలోకి నిన్ను ప్రవేశపెట్టిందే ఓ కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేస్తావని. అంటే నువ్వు ఏ పని చెయ్యాలో, ఎలా జరిగించాలో నిర్ణయించి నిన్ను ఈ లోకానికి పంపించినప్పుడు దేవుడు ఏ ఆలోచన అయితే ప్రతి మనిషి పట్ల కలిగి ఉన్నాడో అదే ఆలోచనను భూమి మీదకి వచ్చి నెరవేర్చి తీరాల్సిందే. దేవుడు ఏ కార్యక్రమాన్ని అయితే అప్పగించినానని చెబుతున్నాడో ఆ కార్యక్రమం నా వల్ల కాదంటాడు మోషే. నా వల్ల కాదు. అరే, నిన్ను పిండముగా ఏర్పరిచింది, తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది, నిన్ను ఐగుప్తు ప్రాంతంలో పుట్టనిచ్చింది ఎందుకు అనంటే నా కార్యక్రమాన్ని నువ్వు నెరవేర్చడానికి. అలాంటి ఒక కార్యక్రమం, ఓ టాస్క్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు నాది కాదంటావేంటి? ఇది నచ్చని పని దేవునికి. ఈ ప్రాజెక్ట్కి నాకు సంబంధం లేదనేటటువంటి మాటను నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసు. అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అంటే అప్పుడు చెబుతున్నాడు మోషే, నాకు నోటి మాంద్యము. నువ్వేమో పెద్ద పని అప్పు చెప్తున్నావు, రాజుల దగ్గరకు వెళ్ళి మాట్లాడాలంటున్నావు, కానీ నేను మాట్లాడేటటువంటి స్థితి లేదు అని అన్నప్పుడు దేవుడు చెబుతున్నటువంటి మాట నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీకు అర్థం కాలేదు మోషే, అసలు మనుషులను ఎలా భూమి మీదకు పంపిస్తున్నానో నీకు అర్థమైతే అసలు ఈ నువ్వు చెప్పేటటువంటి ప్రశ్నే కాదు అన్న పరిస్థితిని గురించి చెప్తున్నాడు. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాడినే గాని. ఏమంటే నోరు ఎక్కడ మనకి ప్రారంభమవుతుంది? పిండముగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఏర్పాటు చేయబడేటటువంటి కార్యక్రమం. అక్కడ నీకు నోరుని ఎందుకు పెట్టాను? కొన్ని నోరుని పెట్టాను అనుకో, అందులో వచ్చేటటువంటి మాటలు అసలు మాటలు రావాలా వద్దా? దీన్ని డిసైడ్ చేసేది కూడా ఎవరు? నేనే. అందుకని చెప్తున్నాడు, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గల వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించింది ఎవడు? యెహోవానైనా నేనే కదా అన్నాడు. చూసారా ప్రేమైనటువంటి దేవుని వల్ల దేవుని యొక్క కార్యక్రమాలను ఎగ్గొట్టడానికి, లేకపోతే దేవుని యొక్క పరిస్థితి దేవుడు వివరించిన ఈ కాన్సెప్ట్ కి నాకు సంబంధం లేదని ఒకవేళ నువ్వేదైనా సాకులు చెప్తావేమో, అందుకనే అసలు ఈ కార్యక్రమాలన్నీ నీకు ఇచ్చి పంపించినటువంటి వాడును నేనే అన్నాడు. నువ్వు నోటి మాంద్యం అని నువ్వు చెబుతున్నావు, అసలు నోటి మాంద్యాన్ని కలిగించిందే నేను. అలాంటి నా దగ్గరకు వచ్చి నీవు సాకులు చెప్పడం దేనికి? యెర్మియా గ్రంథాన్ని కూడా మనం ఆలోచిస్తే, ప్రవక్త అయిన యెర్మియాను గురించి దేవుడు మాట్లాడుతూ 1వ అధ్యాయం 4వ వచనంలో యెర్మియాను గురించినటువంటి మాటలు చెబుతూ, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను,
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి అసలు ఎక్కడ నువ్వు అనేటటువంటి ఏర్మియా నువ్వు అనేటటువంటి నువ్వు ఫార్మేషన్ కాకముందే, అంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని ఒక ఎర్మియా మాత్రమే కాదు, గర్భంలోకి రాకుండా ఉన్నటువంటి మన స్థితిని కూడా మనం గమనించగలిగితే తండ్రి అయిన దేవుని దగ్గర చాలా క్లియర్ గా ఉందంటే ఉంది. అందుకనే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ కూడా ఈ టాస్క్ మళ్ళా ఎర్మియా గారికి ఎలా ఉందని అంటే, అయ్యో నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని అంటున్నాడు. చూసారా, ఏ కార్యక్రమం కొరకైతే తండ్రి అయిన దేవుడు మనుష్యులను లోకంలోనికి పంపిస్తున్నాడో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి పట్ల, అనగా మానవులుగా మనం కారణ జన్ములమా అంటే కారణ జన్ములమే. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు మన గురించినటువంటి అవగాహన పూర్ణముగా కలిగి ఉన్నాడంటే సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. నువ్వన్నా నేనన్నా దేవుని గురించి సంపూర్ణంగా ఎరుగలేదేమో కానీ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రం ప్రతి మనిషిని గురించినటువంటి సంపూర్ణత ఆయన దగ్గర ఉంది. ఎప్పటి నుంచి అంటే భూమి మీదకు వచ్చినప్పటి నుంచి కాదు సుమా, భూమి మీదకు రాకముందు నుంచే. అదే తల్లి గర్భములో నువ్వు బయలుపడక మునిపే, గర్భములోనే నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగినటువంటి వాడను నేను. అలాంటిది నువ్వు ఇప్పుడు వచ్చి నేను బాలుడిని, నాకు నోటి మాంద్యం ఉంది, నాకు కుదరదు అనేటటువంటి మాటలు చెప్పడానికి వీలు లేదు అని. దేవుడిచ్చినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయకుండా, దేవుని యొక్క కార్యక్రమంలో నడుచుకొనకుండా ఉంటే మన సొంత కార్యక్రమాలలోనే మనం కలిగి ఉంటాం కార్యాలను. ఒకనాడు కూడా సౌలని పిలువబడేటటువంటి పౌలు దేవుని యొక్క కార్యక్రమాలలో కాకుండా దేవుని యొక్క కార్యక్రమాలు అనుకుని తన సొంత కార్యక్రమాలలో నిమగ్నమైనటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా కూడా వారిని ఈడ్చికెళ్ళడం, వారిని హింసించడం అనేటటువంటిదే పని కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకనే అలాంటి పౌలును ఉద్దేశించి కూడా తన స్థితిని గురించి దేవునిని ఎరిగిన తర్వాత పౌలు గారు చెబుతున్నటువంటి మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని అన్నారు. అంటే మన స్థితి దేవునికి ఎప్పటి నుండి తెలుసు అని అంటే, తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్నాడండి. ఎక్కడి నుంచి ఏర్పాటు చేయబడ్డాడంట పౌలు గారు? తల్లి గర్భమందు పడినది మొదలుకొని పిండముగా రూపింపబడక మునుపే. సో సెలెక్ట్ అయిపోయినా అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. అందుకనే ప్రత్యేకపరచి ఇలా ప్రత్యేకపరచుకున్నటువంటి దేవుడు ప్రత్యేకపరచబడినానన్న సంగతి నాకు అర్థమయ్యేలాగా చెప్పాడు. ఎలాగనంటే, నేను పూర్వము ఎలాంటి వాడనో తెలుసా? పూర్వము హింసకుడను, హానికరుడను. గలతీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వపు స్థితిని గురించి పౌలు గారు చెబుతూ, మనుష్యుని వలన నేను దానిని పొందలేదుక. 1 తిమోతి 12వ వచనం, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను అన్నాడు. పూర్వపు నా స్థితి, పిండము కాకముందే నా స్థితిని ఎరిగినటువంటి దేవుడు తల్లి గర్భంలో నుండి బయటపడిన తర్వాత నా కార్యక్రమాలన్నిటిని గురించి ఆయనకు తెలుసా అంటే తెలుసు. అందుకనే చెప్తున్నాడు, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి.
నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల నీవు ఏ పనికి అవసరమో దానికే నిన్ను రూపొందించాడన్న సంగతిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతిని దేవుడే చెప్పినప్పుడు దాని గురించి సాకులు చెప్పడానికి వీలు లేదు. నాకు నోరు లేదు, నేను రాలేకపోయాను, నేను రాను, నాకు కుదరలేదు అనేటటువంటి స్థితులు ఎంత మాత్రమో దేవుని సముఖంలోనికి మనం తీసుకొని రావడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని గూర్చి మనకు తెలియదేమో కానీ మనల్ని గూర్చి బాగా ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన నియమించినటువంటి పనికే మనలను నియమించి భూమి మీదకి పంపినట్లుగా మనకు తెలుస్తుంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు నువ్వు నేను నడుచుకోవాలనే ఒకే ఒక కారణం చేత తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదకు పంపిస్తున్నాడు. అందుకే భూమి మీదకు వస్తున్న ప్రతి మనిషిని గురించి దేవుడు ఆడు కూర్చుండడం, ఆడు లేట, ఆడు మాట్లాడడం, మాట రాకముందే ఆలోచనలు సైతం దేవునికి బాగా ఎరుకనే. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను బాగా ఎరిగినటువంటి దేవుడు నిన్ను గూర్చి, నీ పేరు గురించి, నువ్వు ఉన్నటువంటి చిరునామా గురించి నిన్ను అడగడం ఎంత హాస్యాస్పదమో మనకు అర్థం అవ్వాలి. అందుకనే మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవుడా, క్రీస్తులో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అనే ప్రశ్నకు మనం చెప్పేటటువంటి జవాబు ఏంటో తెలుసా? నేను ఎక్కడున్నానంటే నెల్లూరులో ఫలానా వీధిలో ఫలానా ఇంట్లో అని మాట్లాడతాం. అలాంటి చిరునామా దేవునికి అవసరం లేదు. ప్రియమైనటువంటి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పడానికి నీ ఆధార్ కార్డు నీకు సరిపోతుందేమో కానీ తండ్రి అయినటువంటి దేవునికి నువ్వు క్యాంపుకి వెళ్తే క్యాంపులో ఎక్కడున్నావో అర్థమైపోతుంది. నువ్వు ఇంటిలో నుండి బయటికి వెళితే ఎక్కడికి వెళ్తావో కూడా తెలిసినటువంటి వాడుగా దేవుడు ఉంటున్నాడు. అందుకనే చూడండి, కొందరి యొక్క చిరునామాలు చాలా స్పష్టంగా దేవుడు ఫలానా దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళి వాకపు చేయని అంటున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే దేవునికి ఏం తెలుసు అన్న సంగతిని గురించి చాలా స్పష్టంగా దేవుడు రాయింది. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. పేతురుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? చాలా మంది పేర్లు మార్చుకునేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉంటారు లోకంలో. తల్లిదండ్రుల పెట్టిన పేరు వారికి నచ్చదు. అందుకని పెద్దవాడైన తర్వాత ఇప్పుడు పేరు మార్చుకోవాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, మనకు తెలుసు. చాలా మందికి బహుశా తెలియకపోవచ్చు. పేరు మార్చుకోవాలని అంటే ఏం చేయాలో తెలుసా? అందులో ఓ లాయర్ని కన్సల్ట్ అయ్యి, ఇదిగా నాకు ఇంతకు ముందు ఈ పేరు ఉంది, దానికి సంబంధించిన రికార్డ్ ఎవిడెన్స్ ఇది, ఇప్పుడు నేను పేరు మార్చుకోవాలనుకుంటున్నప్పుడు ఆయన లాయర్ గారు ఒక ప్రొసీజర్ చెప్తారు. దాని ప్రకారం ఏ పేరు అతను పెట్టుకోవాలో దాన్ని కూర్చున్నటువంటి ఒక పత్రిక ప్రకటన ఇవ్వవలసినటువంటి వాడే. సో చూసారా, ఇలాంటిది అంటే నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా ఆ పేర్లకు సంబంధించినటువంటి తాలూకా వివరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు బహుశా ఆ రోజు పేతురు గారు పేరు మార్చుకుంటానని ఇలాంటి స్థితిలోకి రాలేదేమో కానీ, అలాంటి పరిస్థితులు ఆ రోజు లేకపోవచ్చేమో కానీ, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో పేతురు అనబడిన మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న అడ్రస్ చెప్తున్నాడు. సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే 31వ వచనం, కొన్నేళ్ళు నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు నీవు దేవుని సముఖమందు జ్ఞాపకమంచుకుని కనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి అన్నట్టు. ఎప్పే అనేటటువంటి ప్రాంతంలో సముద్రపు ఒడ్డున
సీమోను అను మారు పేరు, పేతురును మారు పేరు గల సీమోను ఎవరింట్లో ఉన్నాడు? పలానా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఏమిటువంటి వాళ్ళరా? కొర్నేలు కూర్చున్న అడ్రస్ ఆయనకు తెలుసా అని అంటే, అడ్రస్తో సహా దేవుని దగ్గర చాలా, అంటే కొంతమంది మీ అడ్రస్ తెలియదండి, పిన్ కోడ్ చెప్పండి అని అంటారండి. ఏదైనా మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ లేక గవర్నమెంట్ ఆఫీసు నుంచి ఏదైనా మనకు లెటర్ రావాలన్నా పంపించాలన్నా కూడా ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సింది పిన్ కోడ్. పిన్ కోడ్ లేకుండా ఉంటే రాదా అంటే వస్తుంది, చాలా లేట్గా వస్తుంది. అదే పిన్ కోడ్ ఉంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. బహుశా పిన్ కోడ్ నీకు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు ఏ ఇంట్లో ఉండావో ఇంటి అడ్రస్తో సహా తండ్రి అయినటువంటి దేవుడికి తెలుసా అంటే తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే అర్థం నీ ఇల్లు, నీ వీధి, నీ ఊరు, నీ జిల్లా, నీ స్టేటు, నీ దేశం కాదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని చూడండి, కొర్నేలి విషయంలో కూడా 9వ అధ్యాయం 10వ వచనంలో, అదే అపోస్తల కార్యంలో, దమస్కులో అననీయాను ఒక మనుష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అని నన్ను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి అన్నాడు. అంటే ఇక్కడ వీధి పేరు కూడా మెన్షన్ చేస్తున్నాడా? అవును. తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యోధ అను వాణి అంట తార్సువాడైన సౌలు ఎవరో కాదు, తార్సు. నేను తార్సులో పుట్టిన యూదుడను అంటాడు పౌలు. అంటే దేవునికి ఈయన చెప్తేనే అర్థమవుతుందా? కాదు. అందుకనే మన స్థితిని గురించి దేవుడు ఎప్పటి నుంచి ఎరిగి ఉన్నాడు అని అంటే, తల్లి గర్భంలోకి రూపింపబడక మునిపే, ఇలా పుట్టిన తర్వాత నువ్వు ఎక్కడున్నావన్న సంగతిని గురించి కూడా దేవుడు చెప్తూ, నువ్వు ఏ వీధిలో నివసిస్తున్నావో నీ ఇంటి నంబర్ ఎంతో కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యత దేవుడికి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదాము దగ్గరకు వచ్చినటువంటి దేవుడు, ఆదాము ఎక్కడున్నాడో తెలియకనే మాట్లాడుతున్నాడా? మీరు ఆలోచించండి. రోజు చల్లపూట ఏదేను తోటలోకి వచ్చి దేవుడైనటువంటి ఆయన తన మాటలతో మనుషులను అనగా అవ్వను ఆదామును సంతోషపరిచేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదేను తోటలో ఉంచి ప్రతి దినము చల్లపూట వారితో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి దేవునికి ఓ రోజు ఆదాము కనపడలేదు అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు పిల్లలు దాముకునేటటువంటి ఆట ఆడుతుంటారు. అంటే ఆట ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాడు ఎక్కడ దాముకున్నాడో వాడిని కనిపెట్టాలి. ఇదే ఆట ముఖ్య ఉద్దేశం. దాని పేరేంటో తెలుసా? డిమ్ అండ్ డాల్. మన నోళ్ళలో పడి డిమిన్ డాల్ అయిపోయింది. అది డిమ్ అండ్ డాల్. డిమ్ అంటే కనపడకుండా, డాల్ అంటే బొమ్మలాగా ఉన్న నువ్వు డిమ్లోకి వెళ్ళిపోతున్నావు, నిన్ను కనిపెట్టడం అన్నమాట. అంటే నువ్వు ఎక్కడ దాముకున్నావో నిన్ను కనిపెట్టడం అనేది ఆట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన కంటికి కనపడని స్పష్టము ఏదైనా నువ్వు కలదా? నువ్వు భూ దిగంతములకు వెళ్ళినను అక్కడ దేవుడున్నాడు, ఆకాశ మండలములకు ఎక్కిపోయినను అక్కడ ఆయన ఉన్నాడు. ఆయనకు కనపడకుండా రహస్య స్థలమందు దాక్కొనగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆయనకు తెలియకుండా ఏ మనిషి ఎక్కడ దాక్కోలేడు. అంటే ఇటు దేవుడు ఇటు మనుషులు డిమిండాలాట ఆడుకుంటే ఎవరు గెలుస్తారు? అంటే ఆయన నుంచి ఎక్కడ నువ్వు దాంకునేటటువంటి పరిస్థితి అయితే లేదు. అలాంటి దేవునికి కనపడకుండా ఇప్పుడు ఎవరు వెళ్ళారు పక్కకేనంటే ఆదాము. అందుకని చూడండి 3వ అధ్యాయం ఆదికాండంలో, నీ సంగతిని నా సంగతిని పూర్తిగా ఎరిగిన దేవుడు ప్రారంభపు మనిషి నుంచి ఈ ప్రశ్న వేసుకుంటూనే వస్తున్నాడు. దేవుడిని యెహోవా ప్రారంభపు మనిషి నుంచి ఈ ప్రశ్న వేసుకుంటూ వస్తున్నాడు. ప్రారంభపు మనిషి నుంచి 10వ వచనం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి వారు, ప్రారంభ మనిషి నుంచే ఈ ప్రశ్న వేయడం ప్రారంభించాడు. ఎందుకు? ఆదాము ఉన్న ప్రదేశం ఎంత,
అందులో ఉన్నటువంటి చెట్లెన్ని, ఆ తోటలో ఉన్న పూల మొక్కలెన్ని. ఈయన ఎక్కడ దాక్కుంటే ఆయన కనపడ్డు అందులో దేవునికి. అంటే దాక్కుంటే ఇంకా దాగుడు మూతల్లో తనే గెలుస్తాడనే లేదు ప్రియమైనటువంటి. పోనీ దేవుడు అడిగినటువంటి ఈ మాటకు అమ్మో దేవుడికి నేను కనపడకుండా దాక్కునేసినాను అన్న సంతృప్తి పొందడానికే లేదు. ప్రతి వ్యక్తి ఎక్కడ దాక్కున్నా నియమింపబడినటువంటి పనిని విడిచిపెట్టి నువ్వు ఏ కార్యక్రమాలలో ఉన్నా ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. నువ్వు ఎక్కడ ఎక్కడున్నావని అంటే నువ్వు ఉన్న అడ్రస్ను గురించి కాదు ఆయన అడుగుతున్నది. నువ్వు పలానా చెట్టు చాటున ఉన్నావని కాదు, పలానా వీధిలో దాక్కున్నావా ఈ అడ్రస్ చెబుతావని కాదు, మన స్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు ప్రియమైనటువంటి వాడు. దేవునిలో నీ స్థితి ఏంటి? ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకని నేను చెప్తున్నాడు, ఎక్కడ ఉన్నావు అని అంటే పాపము చేసిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు అన్న ప్రశ్న. నీ స్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రియమైనటువంటి. ఆదాము గురించి పూర్తిగా తెలుసా అని అంటే ఎందుకు తెలియదు? చేసింది ఆయనే కదా, నిర్మించింది ఆయనే కదా. అందుకని ఆదామును ప్రత్యేకంగా అడిగి నీ అడ్రస్ ఏదో చెప్పు అనడానికి కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నిజానికి ఎక్కడున్నాడో ఆ దేవుడికి తెలియదా అని అంటే తెలుసు. నీ స్థితిని గురించి ఆలోచించి ఏం చెప్తున్నాడో తెలుసా? ఆదాము యొక్క స్థితిని ఎరిగినటువంటి వాడు అసలు ఆ స్థితిని గురించి ఆదాముకు తెలుసా లేదా? అందుకనే ప్రశ్న వేస్తున్నాడు అక్కడ. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, కానీ ఆ ఎక్కడున్నావన్న సంగతి నీకు అర్థమవుతుందా అన్న ప్రశ్న కనిపిస్తుంది ప్రియమైనటువంటి వారు. అదే 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచిస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ. హేబేలు గురించి దేవునికి తెలియదా? పోనీ అలాగని కయ్యను గురించి దేవునికి తెలియదా? ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? నీ స్థితిని నీకు అర్థమవుతుందా లేదా అని. నీ స్థితి నీకు అర్థమవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎక్కడ? నీ తమ్ముడు ఎక్కడ? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్న ప్రశ్నకు ఆదాము ఎలా రావాలో తెలుసా దేవుని దగ్గరికి? ఆయన క్షమించు, తప్పైపోయింది, నువ్వు ఆజ్ఞాపించినటువంటి తినకూడదు అని నువ్వు ఆజ్ఞాపించినటువంటి చెట్టు ఫలములను తినేశాను, అందువల్ల నన్ను క్షమించు అని ఒక్క మాట కానీ అడుగుంటే తన స్థితి ఏంటో తనకు అర్థమైపోయినటువంటి భావన దేవునికి కూడా ఉండేది. కానీ అలా అన్నాడా? లేదు. నువ్వు నాకు సహకారిగా ఉండడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు కూడా మన స్థితి ఏంటో మనం ఆలోచన చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్న ప్రశ్నను దేవుడు ఈరోజు మనకి వేస్తే ఎక్కడున్నావు అన్న సంగతి నువ్వు చెప్పవలసినటువంటి అవసరత లేదు. నీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. నువ్వు ఎక్కడున్నావు? బాప్తిస్మం తీసుకున్నావు, దేవునిలో ఉంటానని మాట ఇచ్చావు, దేవుని కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆ రోజు మాట ఇచ్చావు. ఈరోజు దేవుని కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు నువ్వు ఎక్కడున్నావు? నిన్ను రూపించింది ఎందుకు? నిన్ను తల్లి గర్భంలో ప్రవేశపెట్టింది ఎందుకు? నీకు ఓ ఆకారాన్ని ఇచ్చింది ఎందుకు? అసలు ఇవన్నీ కాదు, కానీ నిన్ను గర్భంలో ప్రవేశపెట్టకుండా ఉంటే ఆ రోజు నీతో పాటుగా ప్రయాణం చేసినటువంటి నీతో పాటు ఉన్నటువంటి వారిలో ఒకరినిగా సెలెక్ట్ చేసి పంపించుంటే బహుశా నా కోరిక నెరవేరుండేదేమో. కానీ నిన్నే ఎందుకు ఏర్పరచుకున్నారు? నా కార్యక్రమంలో ఉంటావని కదా. నా కార్యక్రమంలో ఉంటానని ఒకనాడు మోషేకు నేను ఆజ్ఞాపించినప్పుడు అయ్యో నాకు నత్తి అని అంటావా? నత్తివాడిగా పుట్టించింది కూడా నేనే కదా. నాకు కుదరదు అని అంటావా? ఆ గుడ్డివాడిగా చేసింది కూడా ఎవరు అంటే నేనే కదా. అన్ని ఎరిగిన దేవుని ముందు సాకులు చెప్పడానికి పనికిరాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే సంఘపు పరిస్థితిని గురించి చెబుతూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
4వ వచనం నుంచి మనం ఆలోచిద్దాం. ఎఫెసులో ఉన్న మొదటి వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని చెబుతూ 4వ వచనం, అయినను మొదట నీకు ఉండిన ప్రేమను నీవు వదిలితివని. ఏమైపోయింది ప్రేమ? వదిలేశావు. అప్పుడప్పుడు చూడండి, కొత్తగా ఒక అమ్మాయిని చూశాడు అనుకోండి అబ్బాయి, రక్తంతో ఏం రాస్తాడో తెలుసా? ప్రేమ లేక. ఆ తర్వాత చేసుకున్న తర్వాత రక్తం కారేటట్లు కొడతాడు. రక్తంతో ప్రేమ లేక రాసిన వాడే రక్త కారేటట్లుగా ఎలా కొడతాడు అని అంటే, ఏమైపోయింది మధ్యలో? ఎక్కడున్నాడు ఆ మనిషి అని అంటే, ఎక్కడున్నా అంటే మొదట నుండిన ప్రేమ నుండి అతడు ఏమైపోయాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఎక్కడున్నావు? తప్పులు మోపించుకునే స్థితిలో ఉన్నావా? అయినా మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయిందని అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళ, నీ ప్రేమ ఏమైపోయింది? మొదట నీకుండిన ప్రేమ ఏమైపోయింది? ఆ రోజు ఆదివారం అంటే ముందుగా వచ్చేసేవాడు. శనివారంకే సిద్ధపడాలని 10 మందికి చెప్పిన నువ్వు ఆదివారం అరగంట తర్వాత కానీ రానటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నామని అంటే ఎక్కడున్నావు? ఓ సంఘ కార్యక్రమము ఫలాంది అని అంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడో ఉన్నావు అని అంటే దేవుడు అడుగుతున్న ప్రశ్న, వేర్ ఆర్ యు? నా కార్యక్రమం ఎక్కడుంటే నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. నా కార్యక్రమం ఎక్కడుంది, నువ్వు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళ, అంటే నువ్వు ఎక్కడున్న సంగతి దేవునికి తెలియదా? తెలుసు. నేను ఎక్కడున్నాను, నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావా? సమాజంలో ఉన్నావా? సమాజంలో నువ్వు ఉంటే సమాజంలో ఏముందో తెలుసా? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము నిన్ను చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. అందుకని నీ స్థితి నీకు అర్థమవుతుందా? నీ స్థితి నీకు అర్థం అవ్వాలని ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద నేరము తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల ఏం చేస్తాడంట? మొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి నువ్వు మరలా రావడానికి దేవుడే ఓ అవకాశం ఇస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే దేని లేకేస్తాడు? శరీరంలో నుంచి నేను వేరు చేస్తాను అన్నాడు. ఏమిటువంటి వాళ్ళరా, ఆదాము పాపము చేసి పాపములో ఉండిపోయినాడు. ఆదాముకి అర్థం కావట్లేదు. దేవుడు నేను ఎక్కడున్నానని అడుగుతున్నాడు. పాపం ఆయన నేను ఎక్కడున్నానని అడుగుతున్నాడు. ఏ చెట్టు చాటు ఉన్నానన్న సంగతి ఆయన తెలియదు. అందుకని నువ్వు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు అని అనుకున్నాడు. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు చెప్పేంత వరకు తెలుసుకునేటటువంటి స్థితి దేవునికి లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, నీ అడ్రస్ తెలుసు, నీ ఇంటి నెంబర్ తెలుసు, నీ ఉన్న వీధి తెలుసు, నువ్వు ఉన్న ఊరు తెలుసు. ఇవన్నీ ఆయన నువ్వు ఎక్కడున్నావు అనేటటువంటి ప్రశ్నకు జవాబులు అవి కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు ఎక్కడున్నావన్న సంగతి నీకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రశ్నను వేస్తున్నాడు. నువ్వు ఎక్కడుంటే క్షేమకరమో తెలుసా? నువ్వు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నావేమో. ఇదిగో నా చుట్టూ
ఆ మధ్య బాలాజీ నగర్లో ఓ ఇల్లును కట్టేటప్పుడు చూసినప్పుడు ఇల్లును దేంతో కడుతున్నారంటే మనము ఇటుకలు పేర్చుకుంటూ వెళ్తాం కదా, వారు దాదాపుగా ఓ 9 అంగుళాలు ఉండేటటువంటి ఇనుప కంకర్లతో పిల్లలు లాగా గోడలను పోసి కొడుతున్నారు. కంకర్తో గోడల మీరు ఆలోచించి ఎందుకు ఎంత కాస్ట్లీగా కొడుతున్నారు దీన్ని అంటే, ఎవడైనా బయట నుంచి మిషన్ గన్తో తేల్చినా కూడా గోడలోకి కనీసం ఒక్క బుల్లెట్ అయినా కూడా దిగకుండా అని అన్నాడు. అంటే తనకు క్షేమకరమైనటువంటిది ఏంటి అని అంటే, ఇదిగో ఎంతమంది వచ్చి కాల్చినా కూడా బుల్లెట్ నాలోకి దిగదు, ఇది నాకు క్షేమకరమైన అనుకుంటున్నాడు. ఓ ఉన్నతమైనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇలా ఉంటే నా ప్రాణానికి ఏమీ హాని జరగదని అనుకుంటున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతుంటారు, చాలా ఉన్నతమైనటువంటి ఎత్తు శిఖరాలకు కూడా వెళ్ళిపోతుంటారు. ఇది క్షేమకరము, నేను ఎక్కడ ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు ప్రేమటువంటి. అందుకని చూడండి, ప్రవక్త అయిన ఓబద్య రాసినటువంటి తన గ్రంథంలో ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 3వ వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా. నేను ఎక్కడున్నాను అసలే, నేను ఎక్కడున్నానంటే కొండ పర్వతముల మీద ఆసీనుడయింది, కొండ సందులలో నేను నివసిస్తున్నాను. నా దగ్గరికి ఎవడు రాలేడు, నన్ను ఏమీ చేయలేడు. అలా నివసించుతున్నటువంటి వాడా, నీ క్రిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకునివాడా. నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. క్షేమకరమైనటువంటి జీవితాన్ని నిర్మించుకుంటున్నావేమో అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నువ్వు ఉన్న ప్లేసు క్షేమకరమైనటువంటిది కాదు. నువ్వున్న ఇల్లు క్షేమకరమైంది, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని చెప్తావేమో, కానీ అది క్షేమకరమైనటువంటి స్థలం కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకని అంటే, నువ్వు ఎక్కడున్నావు, ఇది నాకు సేఫ్ అని నువ్వు అనుకున్న ప్రతిసారి నీ హృదయ గర్వము చేత నువ్వు మోసపోతున్నావు. పక్షిరాజు గూడంత ఎత్తులో ఉన్నా కూడా, నక్షత్రములలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నా కూడా ఏమైపోతావంట, అచ్చట నుండి నిన్ను త్రోసేస్తాను. నువ్వు ఇంతకీ ఎక్కడుంటే క్షేమకరం నీకు? దేవుడు అడుగుతున్న ప్రశ్నలో నువ్వు ఎక్కడ ఉంటే క్షేమకరంగా నువ్వు ఉంటావని అంటే, నువ్వు అనుకుంటున్నావు నేను భూమి మీద కాకుండా నక్షత్రములలో కూడా వెళ్ళిపోతే నాకు క్షేమం అని అనుకుంటున్నావేమో, కానీ అక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను వదలడు. భూలోక నివాసంలో నువ్వు ఎంతో విలువైనటువంటి వాటిలో కూడా నువ్వు ఉండొచ్చు, కానీ అక్కడ కూడా నీ నివాసం క్షేమకరమైనటువంటిది కాదు. భూలోక నివాసాన్ని మనం ఆలోచిస్తే ఇది స్థిరమైనటువంటి నివాసము కాదు. భూలోక నివాసము ఇది అస్థిరము అని అంటున్నాడు దేవుడు. చూడండి ఒకసారి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము. మా భూ నివాస కాలం ఎంతంట? నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. అంటే భూమి మీద నువ్వు ఎక్కడున్నా ఇది స్థిరమైనటువంటిది కాదు. ఎందుకు? భూ నివాసము కూడా ఏమైపోతుందని అంటే
భూమి కూడా బద్దలైపోయేటటువంటి స్థితి వస్తుంది. అంటే మనం నివసించేటటువంటి కాలము కూడా క్షేమకరమైనది కాదు, మనం నివసించేటటువంటి భూమి కూడా క్షేమకరమైనటువంటిది కాదు. ఇంతకీ క్షేమకరమైనటువంటి చిరునామా ఎక్కడుంది భూమి మీద అని అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవని పేరైనను జీవ గ్రంథములో లేనటువంటి వాడు క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆ జీవితంలో లేనటువంటి వాడుగా మనం పరిగణించాలి. జీవ గ్రంథంలో ఎవడి పేరైతే ఉండదో అలాంటి వాడు భూ నివాసానికి సంబంధించినటువంటి వాడు. ఎందుకంటే వీడు భూ సంబంధమైనటువంటి వాటి మీదనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఆదివారం ప్రార్థనకు వచ్చేవాడు భూనివాసి, బాధ్యతగా వచ్చేటటువంటి వాడు పరలోకపు నివాసి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కార్యక్రమాలకు వచ్చేటటువంటి వాడు పరలోకపు నివాసి. ఏదో టైం పాస్గా వచ్చేటటువంటి వాడు భూనివాసి. దేవుని సంబంధి ఎప్పుడు భూనివాసిగా ఉండడు, భూ సంబంధమైన వాటి మీదనే అతడు మనస్సును ఉంచుతాడు. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అతడు ఆసక్తిని కలిగి ఉంటాడు. భూ నివాసి చుట్టూ ఏం తిరుగుతుంటాయంటే నేత్రాశ, జీవకుడంబము, శరీరాశ భూ నివాసి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళ, భూ నివాసంలో నువ్వు ఎక్కడ అన్న ప్రశ్నను నువ్వు వేసుకుంటే నువ్వు ఎక్కడుండాలి భూ నివాసంలో అని అంటే క్రీస్తులో ఉండాలి. ఉన్నది భూ నివాసమే, అయినా భూ నివాసంలో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏంటది అంటే క్రీస్తునందు. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే క్రీస్తులో నువ్వు ఎక్కడ ఉన్నావు, క్రీస్తులో ఉన్నావన్న పేరు మాత్రం ఉంది. అప్పుడప్పుడు చూడండి, ఎప్పుడూ సంఘానికి రాడు, ఒకవేళ వచ్చి పొరపాటున బాప్తిసం తీసుకున్నా కూడా ఆ తర్వాత 3, 4, 5 నెలలు వస్తాడేమో, కానీ ఆ తర్వాత సంవత్సరాల తరబడి ఎక్కడ ఉంటాడు? మరలా ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది సంఘము, లేకపోతే సంఘ పరిస్థితులు ఆ కుటుంబానికి అని అంటే ఆ వ్యక్తికి అనారోగ్యం చేసినప్పుడు కానీ, ఆ వ్యక్తి మరణించినప్పుడు కానీ అప్పుడు వెతుక్కుంటాడు ఇతడు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అని. ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తి అని అప్పుడు ఎందుకు ఎత్తుక్కోవడం? సమాధి కార్యక్రమాలు చేయాలి కాబట్టి. అప్పుడు ఏ సంఘం వాళ్ళు ముందుకు వస్తారు అని అంటే ఇదిగో బాప్తిసం తీసుకున్న మాట వాస్తవమే, కానీ అప్పటి నుంచి ఇతడు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు. చూసారా? అంటే ఓ కార్యక్రమము దేవునిలో జరగదేమో అన్న ఆలోచన కుటుంబస్తులలో మనకి కనిపిస్తుంది. ఎప్పుడు అని అంటే ఆపత్కాలాలలో. అలాంటి స్థితి కాదు ప్రేమటువంటి వాళ్ళు. క్రీస్తులో నువ్వు ఎక్కడున్నావు? ఆదాము చెప్పినట్టు ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు అని అంటే నా అడ్రస్ ఫలానా అని చెబుతావా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళు. మన స్థితిని గురించి అడుగుతున్నాడు దేవుడు. ఎక్కడ ఉంటే నీకు క్షేమకరమో చాలా క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే నువ్వు ఎక్కడ ఉన్నావనేటటువంటి ప్రశ్నకు నువ్వు ఎక్కడ ఉంటే క్షేమకరమో చెబుతున్నటువంటి దేవుని మాటలు ఈ రోజు నీకు అర్థమవ్వాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను ఎవరినంటే నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ఎవరంటే వ్యవసాయకుడు. ఎక్కడుంటే క్షేమకరం? అప్పుడు ఓ తీగ ఎక్కడుంటే క్షేమకరం అని చెబుతున్నాడు యేసు ప్రభువు వారు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలింపవలనని తీసివేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే సంఘంలో నివాసం కలిగి ఉండడం. నీ అడ్రస్,
నీ అడ్రస్ దేవుడు అడిగేది నీ ఇంటి నంబర్ కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నంబర్ కాదు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన వీధి పేరు కాదు. నీ అడ్రస్ నువ్వు ఎక్కడ అంటే నీకు రావలసిన చిరునామా నీ ఆత్మీయ స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటదంటే నా యందు నిలచి ఉన్నది, నా యందు నిలచి ఉన్నది, మీ యందు నేను. అంటే నువ్వు నాలో నిలిచి ఉంటేనే ఇప్పుడు నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను అని చెబుతూ, తీగ ద్రాక్షావల్లిలో నిలచి ఉంటేనే కానీ, తీగ ఎక్కడ ఉండాలంట? ద్రాక్షావల్లిలో నిలచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగు ఫలింపదో అన్న. ఎక్కడ ఉండాలి? తీగ ద్రాక్షావల్లిలోనే ఉండాలి. తీగ ద్రాక్షావల్లిలో ఎందుకు ఉండాలి అని అంటే, ద్రాక్షావల్లిలో వచ్చే సారాన్ని అది తీసుకుంటుంది కాబట్టి. ద్రాక్షావల్లిలో వచ్చే సారము వలన ద్రాక్షలు కాయడానికి, అది ఫలాలు ఇవ్వడానికి అది అవకాశం ఉంటుంది. మీకు నిన్న మొన్న ఓ టెక్స్ట్ మెసేజ్ ఒకటి పెట్టాను, మీరు బహుశా చాలా మంది చదువుకొని ఉండరేమో. ఓ ద్రాక్షలు అమ్మేటటువంటి పండ్ల వ్యక్తి దగ్గరకు ఓ వ్యక్తి వెళ్ళాడు. ఆ ద్రాక్షలు అమ్మేటటువంటి వ్యక్తి గుత్తులుగా ఉన్నటువంటి ద్రాక్షలను చూపిస్తూ, ఇదిగో ఇవి పండ్లు బాగున్నాయి కదా, వీటి రేట్ ఎంత అని అడిగాడు. ఏమంటే వీటి రేటు కిలో 80 రూపాయలు అన్నాడంట అమ్మేటటువంటి. అటు పక్కన చూస్తే మరికొన్ని ద్రాక్షలు విడిగా ఉన్నాయి. మరి ఇవి ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే, ఏం లేదు, ఇవి ద్రాక్షల గుత్తులో నుంచి విడిపోయి ఉన్నాయి. మరి వీటి రేట్ ఎంత అని అంటే, వీటి రేట్ 40 రూపాయలు అయినా. ఎందుకు? ఇవి ఏమన్నా చెడిపోయాయా? కాదు, చెడిపోలేదు, విడిపోయాయి అన్నాడు. ఎందులో నుంచి విడిపోయాయి? ఆ ద్రాక్షల గుత్తులో నుంచి విడిపోయాయి. విడిపోతే ఏమైపోతుందో తెలుసు? విలువ తగ్గిపోతుంది. విడిపోతే విలువ తగ్గిపోతుందా? అవును, విలువ తగ్గిపోతుంది. మీరైనా ప్రాక్టికల్ గా మీరు వెళ్ళి అడగండి, విడిగా ఉన్న ద్రాక్షలు ఎంత అడుగుతారు, విలువ తక్కువగా చెప్తాడు. అదే ఓ గుత్తులో ఉంటే, ద్రాక్షల తీగలో అది నిలిచి ఉంటే దాని విలువ వేరే తినేటువంటి వాళ్ళు. అందుకని చెప్పి నువ్వు ఎక్కడున్నావు. ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది నీవు దేవుని కార్యక్రమాలలో పాల్గొని. ఈరోజు నువ్వు ఒంటరిగా వచ్చావు, నీ భార్య ఎక్కడని ప్రశ్నిస్తే జవాబు ఏంటి? ఈరోజు పిల్లలు రాలేదు, నీ పిల్లలు ఎక్కడని ప్రశ్నిస్తే జవాబు ఏంటి? ఎక్కడున్నారు వాళ్ళు? క్రీస్తు అనేటటువంటి పరిధిలో ఉన్నారా? క్రీస్తు అనేటటువంటి ఆ ద్రాక్షావళిలో తీగలాగా ఉన్నారా? లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకని ఆలోచించండి. క్రీస్తులో ఉంటే ఓ క్షేమకరమైనటువంటి జీవితం మన ముందుంటుంది. క్రీస్తులో ఉంటే ఎప్పుడైతే దానిలో నుండి విడిపోతావో ఆ సారం కాస్త నీలోకి రావడం ఆగిపోతుంది. ఫలింపు సరిగా ఉండదు. అందుకని యేసు క్రీస్తును కూర్చున్నటువంటి ఆ నమూనాను పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెబుతున్నటువంటి మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఏలాగున శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరము అని అంటే, శరీరము ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అని. ఎవరి శరీరానికి శిరస్సు ఎవరు? శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘములో ఉన్నటువంటి అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎవరు? మనమే కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, సంఘము ఎక్కడైతే కార్యక్రమాన్ని పెట్టిందో ఆ సంఘం అనేటటువంటి కార్యక్రమానికి అవయవాలు రాకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి?
అంటే శరీరం అని మనం మాట్లాడుకుంటాం కదా, ఈ శరీరానికి శిరస్సు క్రీస్తు అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఈ శరీరంలో ఒక అవయవముగా ఉండవలసినటువంటి నీవు క్రీస్తు యొక్క కార్యక్రమాలను జరిగించడానికి అన్ని అవయవాలు అక్కడ ఉంటే మరో అవయవమైన నీవు ఎక్కడున్నావు అప్పుడప్పుడు మీకు తెలుసు యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రామా కేర్ సెంటర్ అని ఉంటుంది. ఎవరి శరీరం ఇక్కడ ఉంది, కాలు ఎక్కడుంది అని ప్రశ్నిస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎక్కడుంది కాలు? కట్ అయిపోయి ఉంటుంది. మరి ఈ బాడీకి చేయలేదే, ఇది కూడా కట్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేయలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఓ శరీరాన్ని అవయవాలు లేకుండా ఎలాగైతే మనం చూడలేమో, అయ్యో కన్ను పోయిందా, అయ్యో కాలు పోయిందా, అయ్యో మిగతా అవయవం ఎక్కడా అని ప్రశ్నించేటటువంటి స్థితి మనకు కనిపిస్తుందో. ఏది ఓ మరణించిన శరీరాన్ని నీ బంధువో లేకపోతే నీకు సంబంధించినటువంటి వ్యక్తి అవయవం ఏదో లోపంగా కనిపించి నువ్వు పూడ్చిపెట్టేటప్పుడు దాన్ని చూసిన ప్రతిసారి ఈ కాలు ఎక్కడుంది అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని పూడ్చడానికి నువ్వు ఎంత మదన పడిపోతావో తెలుసా. అంటే శరీరం చనిపోయినప్పుడు అన్ని అవయవాలతో ప్యాక్ చేసి వాటిని పూడ్చిపెట్టే పద్ధతి ఒకటి. కానీ ఏ అవయవం అందులో లేకపోయినా కూడా ఓ మరణించినటువంటి శరీరంలో విడిపోయిన అవయవాల గురించి నువ్వు ఎంత బాధపడుతుంటే సజీవమైనటువంటి దేవుని సంఘమైనటువంటి ఆ సంఘంలో ఒక అవయవముగా ఉన్న నువ్వు ఎక్కడున్నావు? ఆలోచించండి ప్రియమైన, నువ్వు ఎక్కడున్నావు? దేవుని కార్యక్రమం ఎక్కడ అంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడున్నావు? అందుకనే చెప్తున్నాను, క్రీస్తు కూడా అలాగే అన్నాడు. చూడండి, ఒక్క శరీరమై ఉన్నవు అనేక అవయవములు అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవు అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తులో ఉండడం అని అంటే ప్రేమటువంటి వాళ్ళరా ఆయన శరీరంలో ఒక అవయవముగా ఉండడం. ద్రాక్షావళిలో తీగ ఉంటే ఏముంటుంది? ద్రాక్షావళిలో తీగ ఉంటే అది నిలచి ఉంటేనే కానీ ఎక్కడున్నావు? క్రీస్తు అవయవం అని చెప్పుకుంటున్నావు, కానీ క్రీస్తు కార్యక్రమాల్లో నువ్వు ఉండట్లేదు. ఎక్కడున్నావు? ప్రతి గురువారం మీకు మెసేజ్ వస్తుంది, ఈరోజు పలానా టైంకి పలానా కార్యక్రమం ఉంది అని. పలానా టైంలో పలానా కార్యక్రమం ఉంది కార్యక్రమం అయితే ఉంది. నువ్వెక్కడున్నావు? ప్రశ్నించుకో. దేవుడు నీ అడ్రస్ అడగట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. కార్యక్రమం ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు ఆలోచన చేసుకోండి. ఎందుకు ఆలోచన చేసుకుంటారు? అది నీకు తెలియాలి. మొదట ఉండిన ప్రేమ ఏమైంది అంటాడు. మొదట ఉండిన ప్రేమ ఏమైంది? మొదట ఉండిన ప్రేమ తగ్గిపోయిందా? చూసారా ప్రేమటువంటి వాళ్ళ? రక్తంతో లెటర్ రాసినటువంటి వాడే ఆ తర్వాత కాలాల్లో ప్రేమను తగ్గించుకొని పగను పెంచుకుంటున్నాడు, రక్త గాయాలయ్యేటట్లుగా కొడుతున్నాడు. ఇదేనా ప్రేమ అంటే? లేదు. కార్యక్రమం ఎక్కడుంది, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఆ రోజు ప్రేమను చూపించావు. ఆ రోజు నువ్వే లోకమన్నావు, నువ్వు లేదే నా బ్రతుకు లేదన్నావు. ఈ కుమారుని పంపించకపోతే నా స్థితి ఏంటో అని మాట్లాడావు. ఆ రోజు అన్ని ఒప్పుకున్నావు అని అలాగే అన్నావు. బాధలు వస్తాయని అంటే సరే అన్నావు, ఇబ్బందులు పడతావని అంటే ఓకే అన్నావు. ఈరోజు ఇబ్బంది రాగానే నువ్వు ఎక్కడున్నావు? ఒక కార్యక్రమం అనగానే నేను పలానా నువ్వు చెప్పవలసినటువంటి అవసరం లేదు దేవునికి. అప్పుడప్పుడు మీరు కూడా అన్న నేను ఈరోజు రాలేకపోతున్నాను ఆయన. నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అన్న సంగతి నాకంటే ముందు ఎవరికి తెలుసు? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, మాట నీ నోటికి రాకముందే నాకు తెలుసుందని దేవుడు ఒకవైపున అసలు గర్భములో పిండముగా ఏర్పడకమునిపై నిన్ను ఎరిగి ఉన్నటువంటి నా దగ్గర నువ్వు సాకులు చెప్పడానికి లేదా? ప్రియమైనటువంటి దేవుని కార్యక్రమం అంటే అంత గొప్ప. అవును, ఎందుకంటే నిన్ను రూపించబడిందే అందుకు. దేవుని కార్యక్రమంలో నువ్వు ఉంటావని
నీకు ఆలోచన. అప్పుడప్పుడు కూడా చూడండి, మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి సమయాన్ని కొన్ని మీటింగ్లకి కేటాయిస్తూ ఉంటాం. ఏంటి ఆ ఇబ్బందులు అని అంటే, అఫ్కోర్స్ నిన్న సెకండ్ సాటర్డే, మనలో చాలా మందికి సెలవు ఉందా? ఉంది. పోనీ బైబిల్ తరగతి ఎప్పుడు మంచి వర్కింగ్ టైంలో పెడుతున్నామా? లేదు, రాత్రి పూట అన్నాం. అది 8 గంటల నుంచి 9 గంటల వరకు అన్నా. అంటే ఈ రాత్రి పూట కూడా నీకు ఆఫీస్ ఉంటుందా? ఉండదు. నీకు ఆఫీస్ అయిపోతే ఒకవేళ 5కి అయిపోవచ్చేమో, 6కి అయిపో, 7కి అయిపోవచ్చేమో. ఓ ప్రణాళిక లేదు. దేవుని సంఘం అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉండవేంటి? దావీదు ఒకనాడు ఆలోచించలేదా? దేవుని మందస్సమేమో గుడారాలలోన, నేనేమో సగంలు వేసిన ఇంట్లోన. ఎక్కడ న్యాయం అంటున్నాడు ప్రియమైనటువంటి? దేవుని నివాసం గుడారంలో, నేనేమో సలోరాతి ఇంట్లో నివసించడం నాకు బాగుండదు అన్నాడు ప్రియమైనటువంటి. దేవుని నివాసమేమో అక్కడ అంటున్నాడు, కానీ దేవుని నివాసం మనమందరం ఎక్కడ కూడుకుంటే అక్కడన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకని దేవుని కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావో ప్రశ్నించుకో. యేసు ప్రభువారు తాను పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఓ 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గర కూర్చొని అడుగుతున్నారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఈ సందర్భం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామములోనికి వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలచి అన్నారు. ఎందుకు దగ్గరికి రాలేదు వీళ్ళు? కుష్ఠరోగులు కాబట్టి. కుష్ఠరోగులను ఎక్కడ ఉంచుతారు? ఊరికి వెలుపల. ఎందుకు? మన ప్రాంతానికి యేసు ప్రభువు వారు వస్తున్నారన్న ఆలోచనతో, ఆనందంతో ఎంతో మంది, మనకు తెలుసు కదా, కుష్ఠరోగిని గురించి నయం కాని ఎవరి గురించి మాట్లాడుకున్నాం మనం? నయమాను గురించి మనం మాట్లాడుకున్నాం. కుష్ఠరోగి నయమాను ఎవరు అని అంటే, ఎవరు? వీరుడు, బలాఢ్యుడు, ఎన్నో యుద్ధాలలో విజయాన్ని సాధించినటువంటి వాడు. కానీ అతనికి ఏముంది? నయం కానటువంటి రోగం, కుష్ఠరోగం. ఒక కుష్ఠరోగి బాగుపడి వచ్చాడు అని అంటే అది హార్ట్ అంతే. ప్రపంచ వింతలలో ఒక వింత. బాగా ఆలోచించండి. చరిత్రలోకి వెళ్ళి కుష్ఠ రోగులు ఎక్కడున్నారో మీరు ఎంక్వైరీ చేస్తే చరిత్రలో వాళ్ళ దయనీయమైనటువంటి స్థితి, బాధాకరమైనటువంటి పరిస్థితి. టౌన్లో కూడా మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎదురుగా వస్తుంటారు. ఒక బండిలో ఒక ఆమె కూర్చోంటుంది, ఆ బండిని ఇంకొక అతను నెట్టుకుంటూ వెళ్తున్నారు. అందరూ క్రిస్టియన్సే. మీరు బాగా గమనించారా లేదు? వాళ్ళందరూ కూడా ఏ పాటలు పాడుతూ వస్తుంటారు? దేవుని పాటలే. చూసారా? ఓ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు దూరమున ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళుచూ ఉండగా శుద్ధులయ్యిరి. నేను యేసు ప్రభువు వారు కూడా ముట్టలేదండి. మీరు వెళ్ళండి, యాజకులకు మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అన్నాడంటే. వారు వెళుతూ ఉండగా శుద్ధులయ్యేది. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి. ఎంతమంది అండి? పోయింది ఎంతమంది? ఉన్నది 10 మంది. తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడు తిరిగి వచ్చి తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అంతకుముందు దూరంగా ఉన్నటువంటి వాడు, కుష్ఠరోగంతో ఉండి దూరంగా నిలబడ్డాడు. ఇప్పుడు స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికి వచ్చేసాడు? యేసు పాదాల దగ్గరకు వచ్చి సాగిలపడ్డాడు. వాడు సమరయ్యాడు. అందుకు యేసు, ఇదేంటిది? యేసు ప్రభువులో డౌట్ వచ్చింది. ఎందుకు? బాగైతే ఎంతమంది రావాలి? అంతే కదా. ఇప్పుడు ఈయనకి డౌట్ వచ్చింది. ఏంటి అసలు సంగతి? ఏం జరిగింది? 10 మంది శుద్ధులయ్యిరి కారా అంటే ఓ డౌట్ క్రియేట్ అయిపోతుంది. ఏమంటే నేను చెప్పిన మాట ఎక్కడ ఫెయిల్ కాలేదు. నా దేవుడు నేను చెప్పిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ 10 మంది వెళ్ళారు, శుద్ధులైనారు, తిరిగి ఒక్కడే వచ్చాడు. మిగిలిన ఆ 9 మంది ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు ఎక్కడ శుద్ధులైనటువంటి వారు ఎక్కడ?
ఈరోజు క్రీస్తు సంఘంలో ఏముంది అని అంటే క్రీస్తు నీ కొరకు రక్తం చిందించిన కార్యక్రమం ఉందే, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి స్థితి ఈ సంఘంలో ఉంది. మరి నువ్వు ఎక్కడున్నావు? 10 మంది శుద్ధులైపోయారు, ఒక్కడే తిరిగి వచ్చాడు ప్రేమటువంటి వాళ్ళ దేవుని మహిమ పరచడానికి. ఒక్కడొచ్చాడు, మిగిలిన 9 మంది ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభువు. ఆ 9 మంది ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా? అగుపడలేదా? మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉంది, నా పాపముల కొరకు నా బదులు ఆయన శిలువనెక్కాడని? నువ్వు అనుకుంటే ఏ కార్యక్రమాన్ని వదిలిపెట్టవు ప్రేమటువంటి వాళ్ళ, తిరిగి వస్తావు, తిరిగి వస్తావు. పరిశుద్ధతను పొందుకున్నటువంటి నువ్వు ఆయన కార్యక్రమాలలో నువ్వు ఎక్కడా మిస్ కావు. ఆ 9 మంది ఎక్కడంటే జవాబు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమటువంటి వాళ్ళు? లోకంలో కలిసిపోయారు, బాగుపడ్డాం చాలా అనుకున్నారంతే. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఒక గొప్ప ఏర్పాటు క్రీస్తులోనే ఉంది. నీ భద్రత, నీ క్షేమము అంత క్రీస్తు నందనేటటువంటి పరిధిలోనే ఉంది. దీనిని చేదార్చుకోవడానికి ఎంత మాత్రం లేదు. అందుకనే నువ్వు ఎక్కడని ప్రశ్నిస్తున్నాడంటే మన ఆత్మీయ స్థితిలో నువ్వు ఎక్కడున్నావు? ఓ అవయవంగా పేరు రాయించేసుకున్నావా? లేదు. ఓ అవయవంగా పేరు మాత్రం ఉంది, కానీ కార్యక్రమాలు స్కూల్లో డిగ్రీలో చేర్చేటప్పుడు మా పాపను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, క్లాస్ పేరు అదే రాదు, అటెండెన్స్ మీరే చేసుకోవాలి అన్న. కానీ ముందుగానే ఓ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి క్లాసులకు రాదు, మీరే ఏం చేయాలి? అటెండెన్స్ చేసుకోవాలి అని మాట్లాడారు. ప్రిన్సిపాల్ నవ్వాడు, ఇది ఎక్కడా జరగదు సార్ అంటే. నువ్వు చేరిన తర్వాత కార్యక్రమాలలో ఉండాలా? ఉండాలి, మా పాప ఉండదు అన్న. అప్పుడు ఆయన ఆలోచన చేశాడు, వద్దు అని అంటే ఈ అమ్మాయి వేరే కాలేజీకి వెళ్ళిపోతుందేమో అని. సరే కానీ ఉద్యోగం అంటున్నారు కదా, సరే కానీ ఏమైనటువంటి వాళ్ళదా ఒక దాంట్లో నువ్వు చేరినప్పుడు అందులో కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా నీకు మేలు కలిగించేటివే. నీ ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని దిద్దుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాలే. అలాంటివి జరుగునప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆలోచించు. నువ్వెక్కడ? నీ కుటుంబం ఎక్కడ కనబడ? ఆ 9 మందిలో ఒకరిగా ఉండిపోతావు. శుద్ధులయ్యేది కాదా? పరిశుద్ధతను దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించలేదా? నీతిమంతులు మనకు ఉచితంగా మనల్ని తీర్చలేదా దేవుడు? మరి ఎక్కడున్నావు? ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలన్నానికే ఈ ప్రశ్న వేశాడు దేవుడు. క్రీస్తులో ఉన్నావు సరే, ఎక్కడున్నావు? ఆత్మీయ స్థితిని నువ్వు ఎరిగితే క్రీస్తు అందరూ తమ సొంత కార్యక్రమాలను చూస్తున్నారు, కానీ క్రీస్తు కార్యక్రమాలను ఎవరో చూడట్లేదు అన్నాడు. ప్రభు ఎంత చింతిస్తున్నాడో, దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీరు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు. క్లాస్కి వస్తే పోయేది ఏంటి చెప్పండి? కొన్ని ఆత్మీయ సంగతులు వినే కదా మనం వెళ్తాం. నష్టం ఏమైనా జరుగుతుందా? లేదు. అయినా మనం రాము. అందుకని ఆనాడు 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు తిరిగి వస్తే ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడాని ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభువు గారు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు ఈ ప్రాంతంలో? ఎక్కడ మిగిలిన వాళ్ళు? తీసుకున్న మనం కూడా ఎప్పుడు కనిపిస్తున్నాం దేవుని సముఖంలోనే అంటే మనకు అన్ని బాగున్నప్పుడే కనిపిస్తాం. వర్షం వచ్చినా కనిపించం, అనారోగ్యం వచ్చినా అస్సలు కనిపించం. అలాంటి స్థితి మనలో వద్దు. మొదట ఉండిన ప్రేమను మరలా కనపరుచుకోవడానికి దేవుడు 2020 కరోనాను దాటించుకోవడం 2021లో నిన్ను ప్రవేశపెట్టాడు. ఎందుకు? మారు మనస్సు పొంది మళ్ళా మొదటి స్థితిలోనికి వెళ్ళిపోతావేమో అని. ఆ మొదటి స్థితిలో ఉండడానికే దేవుడు ఈరోజు ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఆయనకు తెలియనిది కాదు ప్రియమైనటువంటి. ఆయన నువ్వు ఉన్న అడ్రస్ తెలియదని కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మనకు అర్థమవడానికి ఈ ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమైతే ఆ మొదటి క్రియలను చూపించుకోవడానికి సిద్ధపడు, మారు మనసు పొంది. అలా లేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని ఏం చేస్తానంట? తీసేస్తాను అన్నారు ప్రేమటువంటి వాళ్ళు. వద్దు, అలాంటి స్థితి మనలో ఎవరికి వద్దు. అలా తీసేయడానికి వీల్లేదు మన దీపస్తంభాన్ని.
దేవుడే మన దగ్గరకు వచ్చి మన దీపస్తంభాన్ని ఆర్పేసేటటువంటి స్థితి మనకు అవసరం లేదు. మనకు అవసరం. అందుకని దేవుడి కార్యక్రమాల్లో ఉందాం. నువ్వు ఎక్కడ అని అంటే నేను ఎక్కడే అనేటటువంటి ఓ జవాబును టీచర్ ప్రజెంట్ చెబుతూ ఉంటుంది. పలానా పేరు అనగానే ఎస్ మేడం అంటుంటాడు, వెనకాలి ప్రజెంట్ మేడం, ప్రజెంట్ అంటే నేను ఉన్నాను, నువ్వు పిలిచే సమయానికి నేను ఉన్నాను. ఇలాంటి ఒక స్థితి. 10 గంటలకు ఆరాధన, 9:50 నీ ప్రెజెన్సెన్స్, నీ ప్రెజెన్స్ 9:50. బైబిల్ తరగతి 8దా 7:50. పలానా కార్యక్రమమా, నేను ఎక్కడే ప్రభువా అనేటటువంటి ఆలోచన, ఆ స్థితి మనలో అందరిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సమయం కొంచెం ఎక్కువైంది, ఎంత భావించదు. ప్రేమ కలిగిన మా గొప్పతని మీ కృపలో మమ్మల్ని బలపరచడానికి అద్భుతమైన నీ జ్ఞాన సంపద. ఒకనాడు మీరు ఆదాముని ప్రశ్నించారు, నీవెక్కడా అని. ఆయన ఉన్నటువంటి ప్లేస్ మీకు తెలియక, ఆ స్థితి ఆదాముకు అర్థమవడానికి మీరు వేసినటువంటి ప్రశ్న. తర్వాత కయ్యను ప్రశ్నిస్తున్నారు, నన్ను నీ తమ్ముడు ఎక్కడా అని. ఆయన తమ్ముడు గురించి మీకు తెలియదేం కాదు, ఏం చేశావో నీకు అర్థమవుతుందా అని ప్రశ్నించడానికి మీరు ఆ ప్రశ్న వేశారు. ఈరోజు మాకు కూడా అదే ప్రశ్నను మీరు వేస్తున్నారు, నువ్వు ఎక్కడున్నావని. నిజంగా మేము మీ కుమార్ యొక్క కార్యక్రమాల్లో ఉండగలిగితే, మీరు మా కొరకు ఏదైతే మా కొరకు సృష్టించారో, సృష్టిలో ప్రథమ కలగా ఉండినట్లుగా మమ్మల్ని నిర్మించారు, ఆ పనికి మేము సార్థకత చేసినట్టు. ఒకవేళ అలా లేకపోతే మా మొదటి స్థితి నుంచి మేము దిగజారిపోయినట్లుగానే మేము భావిస్తున్నాం. అయినా మీరు మాకు అవకాశాన్ని ఇస్తున్నారు. స్వభావం నూతనంగా మార్చుకోమని, మారు మనసును దయచేసుకోమని మీరు నూతన సంవత్సరాన్ని కూడా మాకు అనుగ్రహించారు. మేము నూతన సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టాం, కానీ నూతన స్వభావం మాత్రం మాలో ఇంకా కలగడానికి వెనుకగా ఉంది. వాక్యమైనటువంటి నీ బిడ్డలు, మేమందరం కలిసి మీ యొక్క కార్యక్రమాలు మేము ఇక్కడే ఉన్నామనేటటువంటి ఆలోచనతో తండ్రి, మా ఆత్మీయ స్థితిని మేము ఎరుగునట్లుగా, మా ఆత్మ సంబంధమైనటువంటి సంపదను ఇంకా మేము మెరుగుపరుచుకోలేకపోతున్నాం. ద్రాక్షావళిలోనే మా తీగలు ఉండినట్లుగా, దానివల్ల వచ్చేటటువంటి సారాన్ని మేము పొంది ఫలించినట్లుగా మాకు సహాయం చేయాలని కోరుకుంటాం. ఈ ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.